అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము జూలై మాసము 1వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. బలము తెచ్చుకుని వెళ్ళుము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనమందు బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పాను. ఇజ్రాయేలీయుల యొక్క జయబలమై ఉన్నవాడు, సైన్యములకు అధిపతి అయి ఉన్న దేవాది దేవుడు ఈ మాసమునందు మీకు పైన కనబడుచున్న బలమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. నీవు బలము తెచ్చుకుని వెళ్ళుము అని ఆయన వాక్కును ఇచ్చుచున్నాడు. మీరు ప్రభు యొక్క నామమునందు బయలుదేరి వెళ్ళుడి. ప్రభు మీతో కూడా వచ్చును. ఆయన యొక్క ప్రసన్నతయు బలమును మీతో కూడా వచ్చుచున్నది. మీరు కలిగున్న బలముతో విశ్వాసముతోనూ బయలుదేరి వెళ్ళుడి. నేడు అనేక మంది సొమ్మసిల్లి పోయి ఉన్నారు. ఒక దినమున గిద్యోను కూడా ఆ విధముగా సొమ్మసిల్లిపోయిన స్థితి యందు కూర్చుండి ఉండెను. శత్రులై ఉన్న మిద్యానీయులు ఆయనను ఏలుచున్నారనుటియే ఆయన సొమ్మసిల్లుటకు గల కారణము. దేనిని చేసినా శత్రులకు భయపడి ఆయన చెయ్యవలసిందై ఉండెను. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. మా పితరులు మాకు వివరించిన ఆయన యొక్క అద్భుత కార్యములన్నీ ఏమాయను అని తలంచిన వాడే గిద్యోను సొమ్మసిల్లిపోయి ఉండెను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. మన యొక్క జీవితం నందు కూడాను సొమ్మసిల్లు పాటు సమస్యలు వచ్చే తీరును. లోకమునందు మనకు శ్రమలు కలదు. అయితే ఎల్లప్పుడూ ప్రభు మనలను ఉపద్రవముల యందు త్రోసివేయువాడు కాదు. ఆయన రెప్పపాటున చెయ్యి విడిచి పెట్టినను కనికరములు గల వాత్సల్యముతో చేర్చుకునివాడు. ఆయన భయపడి ఉన్న గిద్యోనును నిబ్బరపరచి పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచిను. బలము లేదే, శత్రువు లేదే అని పరితపించుచున్న అతన్ని చూచి నీవు బలమును తెచ్చుకొని వెళ్ళుము అని ప్రభువు చెప్పాను. సాతానిక గొప్ప తంత్రములలో ఒకటి పిరికితనపు ఆత్మచేత ప్రజలను బంధించి ఉంచుటయే. పరిస్థితులను గూర్చిన ఒక భయము, సమస్యలను గూర్చిన ఒక భయము, భవిష్యత్తును గూర్చిన ఒక భయము, అలా తరచుగా భయపరచుచు దేవుని ప్రజలను సాతాను చేతకాని వారిగా చేయుచున్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్న దేవుడు మనకు పిరికితనపు గల ఆత్మను ఇయ్యలేదు గాని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మీ యొక్క బలహీనతను గూర్చి సొమ్మసిల్లిపోకుడి. మీ యొక్క లోపమును గూర్చి తలంచి చులకన భావమునకు అప్పగించుకొనకుడి. ప్రభువును తేరి చూడుడి. ఆయన ఎంతటి బలము గలవాడు. ఆయన మిమ్ములను ప్రేమించి మీకు తన యొక్క బలమును ఇచ్చుటకు శక్తి గలవాడై ఉన్నాడు. అవును, పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వచ్చుచున్నప్పుడు నిశ్చయముగానే మీరు శక్తిని పొందుకొందురు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అపోస్తలుడైన పౌలునకు ఎన్నో బలహీనతలు ఉండెను. శరీరం నందు ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా గుచ్చుచూ ఉండెను. ఆయనను సొమ్మసిల్లు పోవునట్లు చేసేటువంటి వందల కొలది శక్తులు ఆయనకు విరోధముగా పోరాడెను. అయితే ఆయన చెప్పిన మాట ఏమిటి? నన్ను బలపరచుచున్న క్రీస్తుని యందే నేను సమస్తము చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ వచనమును మరలా చెప్పుడి. అలా చెప్పుచున్నప్పుడే ఆత్మీయ జీవమయ్యున్న దేవుని యొక్క వచనము నిశ్చయముగానే మీ యొక్క ప్రాణమును, ఆత్మను, శరీరమును బలపరచును. నీటి ధ్యానమునకై మీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరచి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వెయ్యనేరడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 20 మరియు 21 అధ్యాయములు, సాయంత్రం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 24 మొదలుకొని 48 వచనములు. ప్రభు ఈ నూతన మాసమున మిమ్ములను ధారాళంగా దీవించునుగాక. ఆమేన్.